నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. తెలంగాణలో కేసీఆర్ అడుగుజాడల్లోనే ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పేసి అయితే నెటిజన్స్ అనేకమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకా కథ ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే నెటిజన్స్ అయితే కొన్ని అంటే వాళ్ళు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసీఆర్కి ఇప్పటి నుంచెల్లో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. అంటే కేసీఆర్ గురువుగా అయితే శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన అడుగుజాడల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారని చెప్పేసి వాళ్ళు కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? అంటే గత కొంతకాలంగా మనం చూసాం కదమ్మా, బయటికి చెప్పకపోయినా కూడా కేసీఆర్ గారిని ఆయన రాజకీయ గురువుగా భావిస్తూ ఉంటారు. ఓ పెద్దన్నయ్యలాగా భావించి సలహాలు సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. ఒకళ్ళకొకళ్ళు సహాయం సహకారం చేసుకోవటం మనం చూసాం. 2018లో కేసీఆర్ గారు మళ్ళీ రెండోసారి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ పోటీ చేసి తెలుగుదేశం తరఫున కేసీఆర్ గారిని ఓడించడానికి కాంగ్రెస్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోపం అనేటువంటిది కేసీఆర్ గారిలో బాగా ఉంది. సో నన్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు చేస్తాడా, ఆంధ్ర వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకు రాజకీయం చేస్తారని ఆ రోజే చెప్పాడు. మీకు గుర్తుందా? నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చంద్రబాబు నాయుడుకి అని 2019 ఎలక్షన్స్లో ఆర్థిక సహాయంతో పాటు సలహాలు సంప్రదింపులు అన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కావలసినంత సపోర్టు కేసీఆర్ గారు ఇక్కడి నుంచి చేయటం జరిగింది. 2019లో ఆయన గెలవటం జరిగింది. దానికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నేను కడతాను, ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని కడతానన్నప్పుడు కేసీఆర్ గారికి కొంత అభద్రత భావం వచ్చింది. నిజంగానే కనుక చంద్రబాబు నాయుడు అమరావతిని పూర్తి చేస్తే హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటాం, హైదరాబాద్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అటు వెళ్ళేటువంటి అవకాశం ఉందేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది. ఆయన ఎక్కడున్నా కానీ పెట్టుబడులను ఆకర్షించడం, కంపెనీలను ఆకర్షించడం, ఈయనే వెళ్ళి తీసుకురావటం అనేటువంటిది ఉన్నప్పుడు హైదరాబాద్కి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనేటువంటి కారణం చేత కూడా జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ రావాలి అధికారంలో కానీ కోరుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే హైదరాబాద్కి రావటం, హైదరాబాద్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి విందు కేసీఆర్ గారి ఇంట్లో ఇవ్వటం, ఇచ్చినటువంటి సందర్భంలో మనకి ఇక్కడ సెక్రటరియట్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హక్కుల్ని ఆయన వదులుకొని పాత సెక్రటరియట్లో ఉన్న ఆంధ్రాకి వచ్చినటువంటి భవనాలు కూడా కేసీఆర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసేసారు. వెంటనే దాన్ని పడగొట్టేశారు. బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టుకున్నారు. కానీ విభజన సమయంలో దాదాపు కొన్ని సమస్యలు రెండింటి మధ్యన, రెండు రాష్ట్రాల మధ్యన పరిష్కారం కాకుండా ఉన్నాయి. దగ్గర 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు పంపకాలు జరిగి ఆంధ్రాకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కానీ, మాకు రావాల్సింది ఇవ్వండి అని అడగటం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్సే దగ్గర 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందని చెప్తున్నారు వాళ్ళ ఆఫీసర్స్. అవేవీ చేయకుండా ఏ సందర్భంలో కావాలన్నా అన్ని విధాలుగా కేసీఆర్ గారికి జగన్ గారికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు. 2024లో కూడా 23లో కూడా నేనే అధికారంలోకి వచ్చేసాను మూడోసారి అని చెప్పేసి కేసీఆర్ గారు అనుకున్నారు. అనుకోవటంతో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావటం, వీళ్ళకి సీన్ రివర్స్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వస్తే కొంతన్నా మాకు ఇది ఉంటుందన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడ జగనే వస్తాడంటున్నాడు. కేటీఆర్ గారు కూడా మాకున్న సమాచారం ప్రకారంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి అంటే టీవీ ఇంటర్వ్యూస్లో ఇచ్చినప్పుడు, మొన్న జరిగిన టీవీ ఇంటర్వ్యూలో, ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు కూడా ఏంటంటే అక్కడ మా సర్వే ప్రకారం మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పారు. అయితే నీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నీ స్టేట్లో మీరే గెలవలేకపోయారు. ఏమన్నారు? ఇద్దరిని చిత్తుగా ఓడిచ్చేసి మేము అధికారంలోకి వస్తున్నాం అన్నారు. మిమ్మల్ని ప్రజలు చిత్తుగా ఓడించారు. మీ రాష్ట్రంలోనే ఏం జరుగుతుందో మీకు తెలియకుండా మీరు ఓడిపోయి పక్క రాష్ట్రంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పడంలోనే ఒక రకమైనటువంటి ప్లే ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్స్ ఎవరన్నా ఉంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్టర్స్ ఎడితిరిగి ఈయనకి వేయరు హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నవాళ్ళు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్స్ అయినా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అని ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నా వేస్తారేమో సీమాంధ్రులు అనేటువంటిది ఆయన యొక్క స్ట్రాటజీ.
తర్వాత సిమిలారిటీస్ ఇప్పుడు జనాలు ట్రోల్ చేస్తున్నారంటే ఆయన నేను సిద్ధం అన్నాడు, ఈయన కూడా సిద్ధం లాంటి పేరు ఏదో పెట్టుకొని ఈయన బయలుదేరాడు. ఆయన బస్సు యాత్ర మొదలుపెట్టారు, ఈయన కూడా అలాంటి బస్సు వేసుకొని ఈయన బస్సు యాత్రే చేస్తున్నారు. కాబట్టి ఈ సిమిలారిటీస్ కనిపించినప్పుడు ఏంటంటే గురు శిష్యులు ఇద్దరు ఒకే బాటలో వెళ్తున్నారు అనేటువంటిది కనపడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మరి గురువు గారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇక్కడ వచ్చినాయో శిష్యుడికి కూడా మరి అలాంటి ఫలితాలే వస్తున్నాయని అనేక సర్వేలు చెప్తున్నాయి మనకి. వైఎస్ఆర్సీపీ అక్కడ అధికారంలో కోల్పోబోతుంది అనేటువంటిది వచ్చినటువంటి సర్వేల్లో 70 నుంచి 80% అదే మాట చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏంటంటే కనీసం వాళ్ళ మానసిక స్థైర్యాన్ని అన్న పెంపొందిద్దాం అనేటువంటిది ఈయన అనుకుంటున్నాడు. రెండు పార్టీలు కూడా మనం చెప్పాలంటే సిమిలర్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయి అసెంబ్లీ ఎలక్షన్స్లో కోల్పోయినటువంటి కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక అంతో ఇంతో ఆయన యొక్క ఉనికిని ఆయన చాటుకోకపోతే పార్టీ నిలబడటం అనేటువంటిది కష్టం. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు లోపల ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసులో ఖచ్చితంగా కేటీఆర్ని కేసీఆర్ని ఏదో ఒక రూపేణ అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. అవి రెండు కనుక జరిగితే హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తారని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు లేనప్పుడు హరీష్ రావు గారు ఒంటరిగా చేసేది ఉండదు కాబట్టి పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది అనేటువంటిది చాలామంది అనుకుంటున్నటువంటి మాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కారణం చేతైనా ఆంధ్రప్రదేశ్లో కనుక ఓడిపోతే ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలి హైదరాబాదు. అలాగే ఇక ఏవి ఉండవు, కేసులన్నీ త్వరితగతిన పరిష్కారం అయితే ఈయనకి శిక్ష పడుతుంది. శిక్ష పడ్డ తర్వాత అనర్హుడవుతాడు, పార్టీ నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది అనేటువంటిది కూడా మనం వింటున్నాం. నిన్న మొన్న చెప్తుంది ఇప్పుడు షర్మిల గారు అన్నారు, ఆల్రెడీ వీళ్ళు టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు దేశం వదిలి వెళ్ళిపోవటానికి, రెడీ చేసుకుంటున్నారని. అంటే ఏంటంటే ఇద్దరు కూడా గురువు శిష్యులు ఒకే రకమైనటువంటి ఫేట్లో ఉన్నారేమో అనేటువంటిది మనకు అనిపిస్తోంది. వీళ్ళిద్దరు బంధం మాత్రం చాలా గట్టి బంధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ద్వేషం, శత్రువు మనకు మిత్రుడు అనేటువంటి దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమగా ఆయన మార్చుకున్నాడు. అన్నట్టుగానే గురుదక్షిణలాగా అమరావతిని అక్కడ ఆయన బొందబెట్టి ఆపేసి దాన్ని నాశనం చేసి గురుదక్షిణగా కేసీఆర్ గారికి ఇచ్చి రుణం తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇదంతా ఇక్కడ చూస్తున్నా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ముందుగా ప్లాన్ చేసుకోలేదు? ఆల్రెడీ ఇక్కడ ఇట్లా అవుతున్నప్పుడు నేను ఇంకొంచెం మెరుగైన అవి చెయ్యాలి అని ఎందుకు అనుకోలేదు? అంటే గురువు గారిని కొన్ని విషయాలు ఫాలో అయ్యేటప్పుడు క్యాండిడేట్లను మార్చకపోవటం మూలానే కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయారని చెప్పి 80 మంది క్యాండిడేట్లను మార్చారు ఆయన. అవును సార్. సో ఆ విషయంలో జాగ్రత్త పడ్డారు. కానీ ఎవరేం చేసినా ఎవరెవరిని అనుసరించినా ప్రజల్లో మీరు ఒకసారి మీ ఆదరణ కోల్పోయిన తర్వాత ఎవరెవరిని అనుసరించినా మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ప్రజలకి మరియు సరైనటువంటి పని చేస్తే, పనులు చేసి పెడితే ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు. ఎవరి సలహా అవసరం లేదు. ఇవాళ అది జరగలేదు కాబట్టి చాలా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయినాయి కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.